నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరితో నేను మీ బిడ్డను అనేవాడు. కానీ షర్మిల ఇచ్చిన స్ట్రోక్తో తాను విజయమ్మ బిడ్డ అని చెప్పి తనకు కూడా ఒక తల్లి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నిన్న తత్వం బోధపడింది. ఎందుకంటే ఒక పక్క వైసీపీ పార్టీ మునిగిపోయేనావా, మరో పక్క పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా నిలబడే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఇప్పుడు విజయమ్మ ఉందనే విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అది కూడా చెల్లెలు షర్మిల ఇచ్చిన స్ట్రోక్తో. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తుల మధ్య పోరు జరిగితే ఖచ్చితంగా మూడో వ్యక్తి సపోర్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు అన్నకు చెల్లికు మధ్య జరిగే యుద్ధంలో తల్లి తన వైపు ఉంటే తనకు కొంత బెనిఫిట్ ఉంటుంది, ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు విజయమ్మ కాళ్ళ మీద పడే దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. వాస్తవానికి గత 5 ఏళ్లుగా విజయమ్మను కనీసం పుట్టినరోజుకి కూడా శుభాకాంక్షలు చెప్పని వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఏ పుట్టినరోజుకి కూడా తల్లికి శుభాకాంక్షలు చెప్పలా. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హత్తుకుని ముద్దులు పెట్టేసి మరీ శుభాకాంక్షలు చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం తల్లి వద్దకు వెళ్ళటం సంగతి కాసేపు పక్కన పెట్టి ఫోన్ చేసి కూడా శుభాకాంక్షలు చెప్పని పరిస్థితి. ఎందుకనంటే తల్లితో అవసరం తీరింది. 20-30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకున్నాడు కాబట్టి నాడు విజయమ్మను గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి రాజీనామా చేయించి పంపాడు. వాస్తవానికి గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించాల్సిన అవసరం ఏముంది విజయమ్మతో? ఎందుకు చేయించాడంటే ఇక విజయమ్మతో పని లేదనుకున్నాడు. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. సో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు షర్మిల రూపంలో తగులుతున్న ఎదురు దెబ్బలు ఇలాంటి దెబ్బలు కాదు, అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీని నిలువునా చీల్చిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల విమర్శలు చేసింది. ఈ విమర్శలు వైసీపీ పార్టీలో కూడా అగ్గి రాజేశాయి. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడా, సొంత కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డే చీల్చాడా? ఇప్పటివరకు ఏదో షర్మిల విజయమ్మ వాడు స్వార్థం కోసం వెళ్ళిపోయారు అనుకున్నాం, కానీ అసలు వ్యక్తి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సొంత పార్టీలోనే గుసగుసలు ఆడుకునే పరిస్థితి. పైగా వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఇలా కుటుంబాన్ని ఏ వ్యక్తి మాత్రం కుటుంబాన్ని నిలువునా చీల్చేస్తే హర్షిస్తారా? హర్షించరు కదా. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇలా నిలువునా చీల్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి సేదరించుకునే పరిస్థితి. ఇక ప్రజల సంగతి చెప్పనే అక్కర్లేదు, వాళ్ళు ఎంత ద్వేషిస్తారో మనందరికీ తెలుసు. మరి ఏం చేయాలి ఇప్పుడు? చెల్లి చేసిన డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే అదే కుటుంబంలో వేరొకరు జగన్మోహన్ రెడ్డికి వచ్చి సాయం చేయాలి. ఎవరు సాయం చేయాలి? విజయమ్మ సాయం చేయాలి. ఎందుకంటే ఇంకెవరున్నారు? జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి చెప్తేనా ఎవడో నమ్మడో. షర్మిల ఆల్రెడీ విమర్శలు చేస్తుంది. ఇక మిగిలింది ఎవరో? విజయమ్మే కదా. అందుకని 5 ఏళ్ల పాటు విజయమ్మ గుర్తుకు రాకపోయినా ఇప్పుడు ఫోన్ చేసి అమ్మా నువ్వు రావాలి, నువ్వు కావాలి, ఎందుకనంటే నీ కొడుకు ఓడిపోయే స్థితిలో ఉన్నాడు, ఓడిపోతున్న సంగతి పక్కన పెట్టి ఓడిపోతే జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్తే నాన్న పేరు పోతుంది, నాన్న పరువు పోతుంది, కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా అని సాగదీశాడంట. అంటే నిన్న మొన్నటి వరకు దోచుకున్నప్పుడు నాన్న పేరు గుర్తు రాలేదు. అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చారు? జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయబట్టే కదా. ఆయన అవినీతి చేయకపోతే రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో లేదు కదా. సరే ఆయన అవకాశం ఇచ్చాడు, ఇది దోచుకున్నాడు అనుకోండి, దొందుతుందే. కాకపోతే ఆ రోజు గుర్తురాని 5 ఏళ్లలో గుర్తురాని అమ్మ, ఈ 5 ఏళ్లలో గుర్తురాని నాన్న ఇప్పుడు ఎన్నికల దగ్గర పడేటప్పటికి వచ్చారు. ఏ కన్న తల్లైనా సరే కొడుకు ఎంత దుర్మార్గుడైనా, ఎంత నీచుడైనా, ఎంత కర్కొట్టుడైనా కన్నీళ్లు గారిస్తే కరిగిపోద్ది. మనకు తెలుసు అమ్మ మనసు అలాంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2 చుక్కలు గారిసి అమ్మ నేను ఓడిపోతే జైలుకి వెళ్ళాలి, మన కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతే పరువు తక్కువ అని చెప్పి 2 కన్నీళ్లు గడిచేటప్పటికి విజయమ్మ కరిగిందంట. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు విజయమ్మ కొడుకు చేసిన అరాచకాలు చూడలేక దూరంగా ఉంది, కూతురు వద్దే ఉంది. మన అందరికీ తెలుసు ఎంత అరాచకం చేసినా ఇప్పుడు 2 కన్నీళ్లు కాల్చేటప్పటికి పాపం విజయమ్మ కరిగిపోయింది. అయితే అదే షర్మిల వారించింది. ఎందుకంటే షర్మిలకు జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసు కదా. ఈ దొంగ ఏడుపు ఇదంతా ఓడిపోతానని తెలుసు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను కాబట్టి ఈ రోజు నీతో డ్రామాలు ఆడుతున్నాడు కాబట్టి నువ్వు కరిగిపోవద్దని చెప్పి విజయమ్మ చెప్పినప్పటికీ కూడా పాపం విజయమ్మ అయితే వెళ్ళలేదంటే ఎంతైనా కొడుకు కష్టాలు ఉన్నాడు కాపాడాలని చెప్పి సరే నేను వచ్చే ఎన్నికల్లో నీ తరపున ప్రచారం చేస్తానని అంగీకరించిందని చెప్పి మనకు సమాచారం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అందితే చుట్టూ అందకపోతే కాదు. నిన్న మొన్నటి వరకు తల్లి చెల్లిని లోటస్ పాయింట్కి తరిమేసి కనీసం ఎప్పుడు పేరు కూడా పలకరించలేదు. మొన్న షర్మిల కొడుకు రాజారెడ్డి మేనల్లుడి నిశ్చితార్థానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గడిపింది 2 నిమిషాలు కూడా 90 సెకండ్లు నిమిషాలు మాత్రమే. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజు తల్లిని ఫోన్ చేసి రావాలి అంటే రాజకీయం కాదని ఎన్నికలు 2 నెలల ముందు వరకు ఎందుకు తగ్గుతారా? షర్మిల విమర్శ చేసే వరకు ఎందుకు తగ్గుతారా? అంటే ఈ రోజు తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నాడు. గతంలో చనిపోయిన బాబాయ్ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూశాడు. అంతకుముందు చనిపోయిన తండ్రి అడ్డం పెట్టుకుని సీఎం పదవి కోసం సతకా సేకరించి రాజకీయం చేయాలని చూశాడు. ఇప్పుడు తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నాడు. వాస్తవానికి అందరూ కూడా భయపడుతున్నారు. తల్లిని రమ్మన్నారంటే ఏం చేస్తారని చెప్పి భయపడే పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి పరిస్థితి, విజయం పరిస్థితి, వివేకానంద రెడ్డి పరిస్థితి చూసిన తర్వాత విజయం అవుతుంటే వాళ్ళు కూడా భయపడుతుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంతే చుట్టూ అందకపోతే కాడు పట్టుకుంటాడంటే ఇదే దర్శనం. కనీసం పుట్టినరోజుకి పలకరింపు కూడా చేయని వ్యక్తి ఈ రోజు రాజకీయ లాభం కోసం దొంగ చెప్పి వేసి తల్లిని కలిగించే ప్రయత్నం చేశాడు. మరి నిజంగా విజయం కలిగిపోయి ప్రచారానికి వస్తుందా లేదా కొడుకు పుత్రులు తెలిసి కాబట్టి దూరంగా ఉంటుందని తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.